హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం కదా. సో అందులో భాగంగా ఇవాళ వచ్చేసి కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎందుకు ఇంపార్టెంట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాక్ట్ కూడా నీట్గా ఇస్తాను. అంటే ఇది వార్తల్లో ఎందుకు ఉంది, సో ఫస్ట్ మీకు ఎలా చెప్తానంటే ప్రతి టాపిక్ కూడా న్యూస్లో ఎందుకు ఉంది, తర్వాత దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దీని మీద ఒకవేళ కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ మీద మీకు ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా 100% మీరు ఆన్సర్ చేసే విధంగా మన టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూద్దాము, ఇది ఎందుకు వార్తల్లో ఉందో దీనికి సంబంధించి. సో ఇక్కడ చూడండి. సో రీసెంట్గా ఇది వార్తలు ఎందుకు ఉందంటే, సో రీసెర్చర్స్ ఫ్రమ్ ది జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, సో ఇది బ్రిటిష్ టైం నుంచి ఉందన్నమాట. సో ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ రీడిస్కవర్డ్ ది శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అనమాట. సో శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ అంటే శ్రీలంక నేటివ్ సంబంధించిన ఒక ఫ్రాగ్ అనమాట. ఇది కొత్త స్పీసీస్ అంటే కొత్త జాతి అనమాట. ఇది ఫ్రాగ్ అంటే కప్ప జాతికి సంబంధించింది. దాన్ని అయితే కనిపెట్టడం జరిగింది, రీడిస్కవర్ చేశారు. ఇటువంటి ఇంపార్టెంట్ అనమాట. కొన్ని కొత్త జీవులు అనేవి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కనిపెడుతూ ఉంటారు. సో కొన్ని 100 years తర్వాత కనిపించింది, తర్వాత 50 years తర్వాత కనిపించింది చెప్తుంటారు కదా. అట్లాంటివి ఎక్కువగా 90% మనకి ఎగ్జామినేషన్లో అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ టాపిక్ అయితే నేను పిక్ చేశాను. సో ఆఫ్టర్ ది 2 centuries ఇన్ ది కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ ది చిత్తూరు డిస్టిక్. సో చిత్తూరు డిస్టిక్లోని ఈ కౌంట్ ఇండియా వన్యప్రాణి అభయారణ్యంలో 2 centuries తర్వాత అంటే ఆల్మోస్ట్ 200 years తర్వాత దీని అయితే కనిపెట్టడం జరిగింది. సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి ఎప్పుడో బ్రిటిష్ టైం నుంచి అయితే ఉందన్నమాట. సో ఇది 2 centuries తర్వాత ఇప్పుడైతే మనకి కనిపించింది అనమాట. ఏది ఈ శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ అనమాట. దీన్ని ఇక్కడ చూడండి, హైలరానా సో గ్రేసిల్లిస్ అని కూడా పిలుస్తారు అనమాట సైంటిఫిక్ నేము. సో అందువల్ల ఇది వార్తలో ఉంది. ఏ గవర్నమెంట్ అగ్రిమెంట్ పెట్టుకున్నది? జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డుతో పార్ట్నర్షిప్ అయ్యి దీని అయితే కనిపెట్టడం జరిగిందనమాట. ఓకేనా, ఇది వార్తలో ఉంది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది, దీని కూడా ఎటువంటి రివర్స్ పోతున్నాయి అనే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, ప్రతి క్లాస్ కూడా మంది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే స్పీడ్ పెట్టుకోండి. సో స్పీడ్గా పెట్టుకుని చూడండి, 2x అయినా పెట్టుకొని చూడండి, లేదా 1.5 అయినా పెట్టుకొని చూడండి. మీకు చాలా స్పీడ్ కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ సంబంధించి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది పలమేరు. సో పలమేరు కుప్పం ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ ది చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏ రాష్ట్రంలో ఉంది ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పలమేరు కుప్పం ఫారెస్ట్ రేంజెస్ అయితే ఇది ఉందన్నమాట. ఇది కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఇట్ ఈస్ ద ఓన్లీ సాంచురీ ఇన్ ది హోల్ స్టేట్ హౌసింగ్ ది ఏషియన్ ఎలిఫెంట్స్. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది మొత్తం స్టేట్ మొత్తంలో, అది కూడా ఇదే అనమాట. సో 1 ఎలిఫెంట్ రిజర్వ్ ఉంటుంది, అది వచ్చేసి ఇక్కడ ఉండేదే ఇదనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇది తర్వాత సో ద సాంచురీ కమ్స్ అండర్ ది ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ తీసుకొచ్చారు కదా 1991 ఆ టైంలో. సో ఈ టైంలో తీసుకొచ్చారు, అప్పుడు కూడా ఇది అందులో ఇంక్లూడ్ చేశారు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో ఇంక్లూడ్ చేశారు. ఏ సెంచురీ వైడ్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ ప్రాజెక్టు టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరు తీసుకొచ్చారు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది? ఎవరు తీసుకొచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది అనమాట 1991లో. సో మన ఏంటి ఈ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఏషియన్ ఎలిఫెంట్స్. సో ఏనుగులు మొత్తాన్ని కాపాడుకోవాలి భారతదేశం మొత్తం అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ టైగర్ లాగా ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1973లో. సో 1973లో సో ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చారు. అలానే 1991 టైంలో వచ్చేసి ప్రాజెక్టు ఎలిఫెంట్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది తీసుకొచ్చినప్పుడు ఈ కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తారనమాట. మన కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీ కాకుండా కౌంట్ ఇండియా ఎలిఫెంట్ రిజర్వ్ కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఎటువంటి రివర్స్ పోతాయి, వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమన్నా ఇప్పుడు మనం చూద్దాము. సో దానికంటే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ పిలుపుకి సంబంధించి టెస్ట్ తీసుకొచ్చాము. ఇందులో మొత్తం 17 టెస్టులు ఉంటాయి, 5 గ్రాండ్ టెస్టులు, 10 సెక్షనల్ టెస్టులు, 2 రివ్యూల్ టెస్టులు ఉంటాయి. చూడండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది. ప్రింట్ వచ్చేసి 499 రూపీస్లోనే ఉంది. సో చాలా వరకు తగ్గించే ప్రైస్ అనేవి అందరి కోసం. సో 499లో ఉంది. లేదా మీకు గ్రాండ్ టెస్ట్ వచ్చేసి మొత్తం 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో 5 గ్రాండ్ టెస్ట్ విత్ డీటెయిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇది ఓన్లీ 399లోనే ఉందన్నమాట. సో 399 రూపీస్లో ఉంది. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. చూడండి ఇది కూడా చాలా ఆపర్చునిటీ ఉందన్నమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. తర్వాత మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లోనే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చాము. అలానే హై ప్రయారిటీ టాపిక్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్కువగా పోటీ పరీక్షలు రిపీట్ అవుతుంటాయి కదా, హై ప్రయారిటీ టాపిక్స్ అవి తీసుకొచ్చున్నాము. అలానే ఏబిపిఎస్సి టీఎస్పీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంటే టీఎస్ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా చూడండి. సో దీంతో పాటుగా ఇప్పుడు ఫ్యాక్ట్స్ అనమాట. ఈ కౌంట్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించి ఫ్యాక్ట్స్ ఏమన్నాయి, నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఏమన్నాయి చూస్తే, సో ఇక్కడ చూడండి కైగల్. సో కైగల్, కౌంట్ ఇండియా ఈ 2 రివర్స్ అనేవి దీని గుండా పోతూ ఉంటాయి. చాలా ఎత్తైన పర్వతాలు అనమాట. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్. మీకు ఫస్ట్ ఇమేజ్ చూసాం కదా, పెద్ద పర్వతాలు. సో మామూలుగా మనము సో ఫస్ట్ ఇమేజ్ గమనిస్తే ఇక్కడ చూడండి ఇది అనమాట రివర్. సో ఇక్కడ రివర్స్ చూడండి, చాలా పెద్ద హిల్స్ మధ్యలో రివర్స్ అనేవి పోతూ ఉన్నాయి అనమాట. ఈ రివర్స్ ఏ రివర్స్ ఉంటాయంటే కైగల్ ఒకటి, అలానే
కౌండిన్యా. సో దీని పేరు మీద కానీ దీనికి కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి పేరు పెట్టారనమాట. సో సదరన్ స్లో ఇక్కడ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ యొక్క టైప్ ఎలా ఉంటుంది, ఫారెస్ట్ యొక్క టైప్ ఎలా ఉంటుందంటే ట్రోపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అనమాట. అయితే మనకి సదరన్ పార్ట్లో ఉంది కాబట్టి సదరన్ ట్రోపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అని పిలుస్తారు. విత్ ప్యాచెస్ ఫ్రమ్ ది తోర్ను, స్క్రబ్ అండ్ గ్రాసీ ప్లేన్స్ అనమాట. అంటే మిక్స్డ్గా ఉంటుంది. తోర్ను, స్క్రబ్ అంటే ముళ్ళు ఉండే చెట్లు కావచ్చు, మనకి ఎడారి ప్రాంతంలో ఉండే కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫారెస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత ప్లాంట్స్, ఎనిమల్స్ ఏమున్నాయి ఈ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మేజర్గా ప్లాంట్స్, ఎనిమల్స్ గురించి మనం చూసుకుంటే ప్లాంట్స్ అయితే అల్బిజియా, అమరా, నెక్స్ట్ వచ్చేసి ఫిగిసియస్ గ్లోమెరాటా, తర్వాత వచ్చేసి మనకి జిలిఫస్, జిలోకార్పస్, అలానే మనకు వచ్చేసి జిమ్నోసోఫియా మౌంటైన్ అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్లాంట్ ఎక్కువ ఎలా ఉంటాయి, టేకు, బ్యాంబూ ఇవి ఉంటాయి కదా, ఇట్లాంటి ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మనకి రెడ్ శాండల్ తెలుసు కదా, ఎర్రచందనం. సో రెడ్ శాండల్వుడ్ కూడా ఎక్కువగా మనకి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది, ఇప్పుడు తిరుపతి డిస్టిక్. సో శాండల్వుడ్ కూడా మనకి ఎక్కువగా ఇక్కడే అనమాట, ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ట్రోపికల్ డెసిడ్యూస్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లోనే కనిపిస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే ఈ వుడ్కి అయితే చాలా డిమాండ్ ఉందన్నమాట కంపేర్ టు. సో మిగతా ఏ వుడ్తో పోల్చుకున్నా కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది. సో మనం ఆల్రెడీ పుష్ప మూవీలో చూసాం కదా, రెడ్ శాండల్వుడ్కి సంబంధించి మొత్తం కూడా. దీన్ని ఇక్కడ లోకల్గా రక్తచందనం కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లోనే. సో మనకి ప్రపంచంలో ఎక్కడ దొరకదనమాట ఈ ప్లాంట్ అనేది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఇప్పుడు చిత్తూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్, అలానే కడప డిస్టిక్, రాజంపేట, ఈ జిల్లాలో ఇదంతా కూడా విస్తరించిందనమాట. ఈ జిల్లాలో ఉంది. సో ఇంతకుముందు చిత్తూరు, ఓన్లీ కడప, నెల్లూరు డిస్టిక్లో ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చాయి కాబట్టి ఈ జిల్లాలో మొత్తం ఇదంతా కూడా విస్తరించున్నాయన్నమాట. అయితే ఇది ఇల్లీగల్. ట్రేడ్ చేయడం అనేది ఫారెస్ట్లో అవి కొట్టుకొచ్చి ఇల్లీగల్గా. సో ట్రేడ్ చేయడం అనేది కంప్లీట్గా భారతదేశంలో ఇల్లీగల్ అనమాట. సో అయితే మనకి వీటి గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమంది రిపోర్ట్ చేసిందనమాట. ఆల్మోస్ట్ మనకి 2014 నుంచి 2023 వరకు మొత్తం వచ్చేసి 29,000 టన్నులు. సో 29,000 టన్నులు వచ్చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది కూడా రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఎర్రచందనం అనేది ఎక్కువగా ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట, ఎక్కువగా ఈ ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎనిమల్స్ చూసుకుంటే ఎలిఫెంటు, సో ఎలిఫెంటు, ప్యాంతరు, స్లోత్ బీరు, వైల్డ్ బోరు, చౌసింగా, నీల్గాయి, హైనా, జాకిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా మనకు కనిపించేది ఎలిఫెంట్ అనమాట. సో ఎలిఫెంట్ అనేది ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. సో నెక్స్ట్ మనము ఇంకో టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఏముందో కరెంట్ ఈవెంట్స్లో ప్రతిరోజు ఇలా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మాకు మంత్లీ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, సో మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది, అందులో ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఇస్తాం ప్రతి మంత్. అలానే వీడియో క్లాస్ కూడా ఇస్తాం, మంత్లీ వీడియో క్లాస్ కూడా ఉంటుంది. అందులో ఇంకా చాలా ప్రిడిటబుల్ టాపిక్స్ అవన్నీ కూడా పెట్టుంటాం కాబట్టి సో మంత్లీ వైజ్ మొత్తం కవర్ చేస్తాం, 1 డేలో వచ్చిన కాన్సెప్ట్స్ మొత్తం కూడా. కాబట్టి మీరు ఏమైనా కరెంట్ అఫైర్స్ వీక్గా ఉంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లు, ఏపీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లు కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, ఫుల్ కోర్సెస్, సబ్జెక్ట్ మాడ్యూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన యాప్లో ఉంటాయి. మంచి హై క్వాలిటీ స్టాండర్డ్తో మనం ఇస్తూ ఉంటాం కాబట్టి వాటన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు చూసుకోవచ్చు అనమాట, మీకు ఏది కావాలో కూడా తీసుకోవచ్చు, వాటికి సంబంధించి ఉన్నాయి. అలానే ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు పెడుతూ ఉంటాము, న్యూస్ పేపర్ క్లిప్స్ ఇస్తుంటాం, న్యూస్ ఇస్తుంటాం, హైలైట్ అయిన న్యూస్ ఇస్తుంటాము. తర్వాత ఏపీఎస్సీ, టీఎస్పీకి సంబంధించిన అప్డేట్స్ కూడా, క్విక్ అప్డేట్స్ కూడా త్వరగా అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి అవన్నీ ఫాలో అవుతుండండి. ఇది వచ్చేసి ఇవాల్టి క్లాసు. రేపు క్లాస్లో ఏ టాపిక్ ఉందో క్లియర్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.